పల్లెంలో ఆర్సెనిక్, బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భారలోహం, కిలో రైసులో 94 మైక్రోగ్రాముల అవశేషాలు. WHO రిపోర్టు మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు తింటున్నది. 1.06 మైక్రోగ్రాములు. పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు చేరుతున్న ఆర్సెనిక్. వండే పద్ధతులు మారాలన్న WHO అన్నంలో గంజి వంపాలని సూచన. వరి పంటకు నిత్యం నీళ్లు పెట్టకుండా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి పాటించాలని సిఫార్సు. అలా అయితే ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70% తగ్గించవచ్చని వెల్లడి. అయితే ఇక్కడ ఈ ఆర్సెనిక్ వల్ల ఏం నష్టాలు జరుగుతున్నాయి, ఈ ఆర్సెనిక్ ఎట్లా బియ్యంలోకి వస్తున్నది అంటే, మనము గతంలో పంట పొలాలలో చల్లిన మందులు కావచ్చు, కొంతమంది పరిశ్రమలు ఉంటాయి చుట్టుముట్టు. మ్యాక్సిమం ఏంటంటే ఈ ఆర్సెనిక్ ఏంటంటే బోరు బావిలల్లో వచ్చే నీళ్ళల్లోనే ఎక్కువ ఉంటుంది ఇది. ఈ ఆర్సెనిక్ బోర్లు వేసుకొని బోర్ల ద్వారా పంటలు పండిస్తాం చూడు, ఆ పంటలలో ఇది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంది అంటే, ఇది ఎక్కువైపోతే బాడీలో చర్మ సంబంధిత, కిడ్నీలు, హార్ట్కు సంబంధించి, ఈ కాలేయానికి సంబంధించి రకరకాల డిసీజులు వస్తాయి. అంటే ప్రాణాంతక వ్యాధులే. ఈ డిసీజులు అంటే లైట్గా వచ్చి గోళీలు వేసుకోగానే పోయేటి కావు. మనం బియ్యం తింటున్నాం, ఈరోజు తింటాము, ఇక అది రాగానే బంద్ చేసి మనం వేరే తింటాం అన్నట్టు కాదు. మనం నిత్యం తినాల్సినవి ఇవి. మన దినచర్యలో ఇది ఒక భాగం. అన్నం అనేది కంపల్సరీ అదే తినాలి. ఇప్పుడు మన తెలంగాణలోకి అదే అలవాటు ఖచ్చితంగా. నువ్వు ఎన్ని తిన్నా ఇక అన్నం తినకపోయేసరికి ఆగమాగం అవుతారు ఎవ్వలైనా. తెలంగాణలో అదే ఉన్నది. నువ్వు రోటీ తినాలి, చపాతీ తినాలి, ఈ రోటీ, తందూరు రోటీ, వెజిటబుల్స్, ఉప్మా ఏవి తిన్నా అన్నం తిన్న దాని మీదకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తింటారు. కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, వరి పొలానికి రోజు నీళ్లు పెట్టకుండా ఒకరోజు పెట్టి ఇంకొక రోజు వదిలేసి, ఒకరోజు పెట్టి ఇంకొక రోజు వదిలేయాలి. ఒకరోజు తడిగా ఉండాలి, ఇంకొక రోజు డ్రై ఉండాలి. ఈ రకంగా పెట్టుకుంటూ పోండి అని చెప్పేసి సలహా ఇస్తున్నారు. అట్లా పెట్టుకుంటూ పోవడం వల్ల 50 నుంచి 70% దాని నుంచి, ఆ భారం నుంచి తప్పించుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఏమవుతుందంటే స్టైల్గా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చేసి ఇక బియ్యం ఎన్ని నీళ్ళు పోస్తామో దానికి తగ్గట్టు బియ్యం ఎన్ని పోస్తామో దాంట్లో నీళ్ళు కొన్ని పోసి స్విచ్ ఆన్ చేసి అక్కడికక్కడికి వండుకొని తింటున్నాం. దానివల్ల కూడా ప్రమాదం పొంచి ఉన్నదని చెప్తున్నారు. వంట ఆ సిస్టమ్ మార్చేసి గంజి వంపే సిస్టమ్. వెనకట గంజి వంపుకునేది. ఆ గంజి వంపుకునే సిస్టమ్ ద్వారా గంజి వంపితే దాని ద్వారా కూడా ఈ ఏదైతే ఉన్నదో ఆర్సెనిక్ అది పోతుంది దాంట్లో నుంచి, బియ్యంలో నుంచి. బియ్యాన్ని కూడా ఎక్కువసార్లు కడిగి గంజి వంపే సిస్టమ్ ద్వారా దాని నుంచి తప్పించుకోవచ్చు. ఇది మనకిప్పుడు వినడానికి కొంచెము చిన్నగానే అనిపిస్తుంది. ఒక్కసారి మనకు తట్టు తలిగితే దాని నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లా చూస్తుంటాం, రాళ్ళు కనపడుతుంటాయి, మంచిగానే కనిపిస్తాయి. ఒక్కసారి మన కాలు గుద్దుకున్నప్పుడు నొప్పి తెలుస్తుంది. ఇది కూడా ఏంటంటే మన ఆరోగ్యం జోలికి వచ్చినప్పుడు అప్పుడు దీని గురించి మనకు చాలా విధాలుగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ముందు జాగ్రత్తగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇటువంటి పద్ధతులు పాటించండి, ఆ ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు.